సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా సిద్ధార్థి శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన హృదయ మందిరంలో తాను రహస్యంగా దాగి ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని ఈ లోకంలో కొద్ది మంది మాత్రమే తెలుసుకోగలుగుతారు. అంటే భగవంతుడి యొక్క స్థానము ఎక్కడ అంటే దేవాలయంలో మాత్రమే ఉంటారు అనేటటువంటి ఆలోచన నుండి 84 లక్షల రకాలైనటువంటి ప్రాణులు అంటే కదిలేవి కదలనటువంటివి స్థావర జంగమాదుల యందు భగవంతుడు ఉన్నారు అనేటటువంటి సత్యం కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారండి. అంటే ఒక రాయిని చూస్తుంటే ఇది కేవలం ఒక బండ అంటున్నాం, రాయి అంటున్నాం, కానీ ఇందులో పరమాత్మ యొక్క చైతన్యము ఉంది. అంటే పరమాత్మ యొక్క శక్తి ఇందులో ఉంది. ఆ శక్తి ఉండటం వల్లే ఈ రాయికి మనుగడ ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చెయ్యాలి. అంటే కొన్ని లక్షల కోట్ల జన్మలలో మనం చేసినటువంటి పుణ్యము మనకు భగవంతుడు, అంటే మనకు ఆ పుణ్యం ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు మనకు ఆ వరాన్ని ఇస్తాడండి. అంటే పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోగలిగినటువంటి స్థితి మనకి కలిగింది అంటే మరి భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం అండి. ఈ అవకాశాన్ని మనం వాడుకుంటే ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను చేరుకోవచ్చు. ఈ అవకాశాన్ని గనక మనం దేహ సంబంధమైన సుఖాల కోసం ఖర్చు పెడితే మాత్రం మళ్ళీ భగవంతుడిని తెలుసుకోగలిగిన ఉపాధి, మానవ ఉపాధి దొరకటము అంటే కష్టం. రెండవది, మనుషుడిగా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందటం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. పరమాత్మ యందు ఉన్నటువంటి సుఖము ఏదైతే ఉందో ఆ సుఖానికి అవధులు లేవు. కానీ మనం కొద్దిసేపు సుఖం అనుభవించడం కోసం అని చెప్పేసి ఎంతో కష్టాన్ని అనుభవిస్తామండి. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, పరిగెత్తి పాలు తాగేటటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు అంటారు, పరుగెత్తి పాలు తాగడం కంటే కూడా నిలబడి నీళ్లు త్రాగండి, అది మీకు ఎంతో శక్తివంతమైన స్థితిని ప్రసాదిస్తుంది. అందుకే భగవంతుడు అంటున్నారు, మరి నశించిపోయేటటువంటి వస్తువుల కోసం అని చెప్పి అలుపెరగని పోరాటం చెయ్యకండి అనేటటువంటి సత్యం కృష్ణ పరమాత్మ ఇక్కడ సాంఖ్యయోగమునందు తెలియచేస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రయత్నాలన్నీ దేనికోసం చెయ్యాలి? నశించిపోయే విషయాల కోసం చెయ్యాలా? శాశ్వతమైన ఆత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా మీరు మీ యొక్క శక్తిని వినియోగించాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసి ఉంటుంది. మీ లోపట శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి సచ్చిదానందుణ్ణి తెలుసుకోవడమే మానవ జన్మ యొక్క శ్రేష్టత. కానీ ఇక్కడ కొద్ది రోజుల పాటు మనల్ని ఆనందంగా ఉంచే విషయాల కోసం అని చెప్పి
మీకు దొరికినటువంటి అంటే మీరు ఎంత కష్టపడితే దొరికింది అనే విషయం మీరు మరచిపోయారు కాబట్టి మీకు ఈ మానవ జన్మ చాలా కొద్ది సుఖాన్ని ఇస్తూ ఎన్నో దుఃఖాలను ఇస్తున్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే కొద్దిపాటి అంటే సుఖం బిందు మాత్రేన దుఃఖం పర్వతమేవచ అంటారు. అంటే అల్పమైన సుఖం కోసం పర్వతమంత దుఃఖాన్ని అనుభవిస్తూ మనం ఈ జన్మలో కొద్దిపాటి సుఖాల కోసం పరిగెడుతూ ఉన్నామండి. మరి ఈ పరిగెత్తడం అనేది శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నం చేయండి. ఏది ఆత్మ, ఏది అనాత్మ అని చెప్పి మీరు విచారణ చేయటం నేర్చుకోండి. వివేకంతో కూడిన కర్మ చెయ్యండి అని కృష్ణ పరమాత్మ యోగః కర్మసు కౌశలం. వివేకంతో కూడిన కర్మ మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. దేని గురించిన వివేకం? ఉన్న సంపదను ఏ విషయాల కోసం ఖర్చు పెట్టాలి? నీ యొక్క శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టుకుంటావా? నీ యొక్క ప్రేయస్సు కోసం ఖర్చు పెట్టుకుంటావా? సంపద అంటే కేవలం మనకు ఉన్నటువంటి ఆస్తి, తర్వాత అంటే స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వీటి గురించి కాదండి. భగవంతుడు మనకిచ్చినటువంటి ఆస్తి ఏంటి అంటే ఈ శరీరం అండి. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఈశ్వరుడి యొక్క శక్తి ఏ విషయాల కోసం ఖర్చు పెట్టాలి? అంటే నీకున్నటువంటి సర్వస్వాన్ని శ్రేయస్సు కోసం ఖర్చు పెడతావా? ప్రేయస్సు కోసం ఖర్చు పెడతావా? శివం అంటే ఏంటండి? శివుడు అంటారండి. శివము అంటే ఏంటి అంటే మంగళము అంటారు, కళ్యాణము అంటారు, శ్రేయస్సు అంటారండి. కళ్యాణము అంటే జీవ బ్రహ్మ ఐక్యము జరిగినప్పుడు మానవ జన్మకు సార్థకత. దీనిని కళ్యాణము అంటారండి. శ్రేయస్సు, నువ్వు నీ యొక్క కళ్యాణం కోసం అని చెప్పేసి నువ్వు చేసేటటువంటి కర్మలన్నింటినీ శ్రేయస్సు వైపు మలుపుతావా? లేకపోతే దేహ సంబంధమైన సుఖాల కోసమే నీ యొక్క జీవితాన్ని ఖర్చు పెడుతూ నిన్ను నువ్వు కోల్పోతావా అనేటటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి అజ్ఞానం ఏమిటి అంటే మనకు ఎటువంటి అజ్ఞానం అయితే ఉందో ఇక్కడ అర్జునుడికి కూడా అటువంటి అజ్ఞానమే ఉంది. దేహ సంబంధమైనటువంటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా వాళ్లకు మనం మంచి చెయ్యాలనుకుంటామే కానీ మరి వాళ్ళకి చెడు చెయ్యాలనేటటువంటి తలంపు కలగనటువంటి వారికి ఇక్కడ అర్జునుడితో పోల్చడం జరుగుతుంది కానీ అందరినీ కాదండి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానము ఎవరు వినగలుగుతారు? మనం ఒక వస్త్రానికి రంగు వేయాలి అంటే మురికి లేనప్పుడు మాత్రమే ఆ వస్త్రానికి రంగు అంటినట్టు ఎవరి మనస్సులో అయితే ఇతరుల యొక్క చెడుని చూడటం ఇష్టం లేనటువంటి వాసనలు ఉంటాయో అలాంటి వాసనలు ఉన్న వారికి మాత్రమే కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి కావలసిన పరిస్థితులు పరమాత్మ ప్రసాదిస్తారు. అంటే భగవంతుడు మనకి ఇవాళ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానం మనం వింటున్నాము, చెప్పుకుంటున్నాము అంటే మన లోపట ఉన్నటువంటి మాలిన్యం తక్కువగా ఉంది. కొంతమందికి అయితే పూర్ణంగా కూడా పోయి ఉండవచ్చు. పూర్ణంగా అంటే అందులో స్థాయి భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పిల్లవాడికి 90% మార్కులు వచ్చాయనుకోండి, ఇంకా 90 నుంచి 100 ఉంది కదండి. అంటే ఇంకా అతడు ఒక 10% భగవంతుడిని చేరుకోవడానికి తనను తాను దిద్దుకోవలసిన అవసరం ఉంది. అంటే మన లోపట మాలిన్యాలు ఉన్నవి కానీ అవి అల్పస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ మనకి ఇటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. ఎప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గాలతో జీవించేటటువంటి వారికి భగవంతుడు ఉన్నారు అంటే వాళ్ళు ఒప్పుకోరు. భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అనుసరించి జీవించమని చెప్తే వాళ్ళు అంగీకరించరు. కంటికి కనపడుతున్న విషయాలలోనే ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తారు కానీ యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడుతున్నవన్నీ నశించిపోతాయి. నశించిపోయే విషయాల కోసం నా యొక్క సంపదను నేను ఖర్చు చేయటం అవసరమా అని ఆలోచించాలి అంటే భగవంతుడి యొక్క జ్ఞానం మనకు ఉండాలండి. అంటే మనం ఏం చేస్తాం,
భార్యా బిడ్డల కోసం అని చెప్పి మనకున్న సంపదనంతా ఖర్చు పెడుతూ ఉంటామండి. దీనిని ఏమంటారు పరమాత్మ? అంటే ఇక్కడ నేను భార్యా బిడ్డల యొక్క క్షేమము అంటున్నాను అంటే కేవలం భార్యా బిడ్డలు అంటే సమాజాన్ని పట్టించుకోకుండా లోకంలో నీ చుట్టూ ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఎంతో మంది కష్టపడుతూ ఉన్నారు. వారికి నువ్వు ఎంతో కొంత సహాయాన్ని చెయ్యకుండా నువ్వు సంపాదించినదంతా నీ భార్యా బిడ్డల కోసం మాత్రమే ఖర్చు పెడితే దాని వలన ప్రయోజనం ఏముంది అనంటే మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరను పొడిగించుకుంటావు తప్ప శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కావలసిన స్థితిని మాత్రం నువ్వెన్నటికీ కూడా పొందలేవు. నీ యొక్క శ్రేయస్సు ఏమిటి అంటే భార్యా బిడ్డల యొక్క పోషణ ఎంత అవసరమో అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి కూడా నువ్వు నీ యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ ఖర్చు పెట్టవలసి ఉంటుంది అని పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క కర్తవ్య నిర్వహణ గురించి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అందుకే నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు గాడ్ ఫస్ట్, భగవంతుడు మొదట, తర్వాత సమాజము, తర్వాత మన యొక్క శ్రేయస్సు అండి. అంతేకాని మనం ఏం చేస్తాం, నా శ్రేయస్సు ముందు, తర్వాత భగవంతుడిని ప్రార్థిస్తాను, ఇంకా నాకు ఎప్పుడైనా కొంత సమయం ఉంది అనుకుంటే ఎప్పుడైనా సమాజానికి సేవ చేస్తాను. కానీ పరమాత్మ మీ యొక్క శ్రేయస్సు ఏమిటి అంటే మనమందరము కూడా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానముతో కూడి జీవనాన్ని గడపాలే తప్ప నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం ఉందండి. ఆ ఉద్యోగంలో నాకు నచ్చినట్టుగా నేను నా పని నేను చేసుకుంటానా? నా పై ఆఫీసర్ వస్తారు, వచ్చి నువ్వు నేను చెప్పిన మేరకు మాత్రమే నువ్వు నీ పని చెయ్యవలసి ఉంటుందంటే నీకు కావలసింది నేను ఏదైనా చేసి పెడతాను, కానీ నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటానంటే ఆ పై ఆఫీసర్ ఏమంటారు, వెళ్ళండి మీ బదులు వేరొకరిని పెట్టుకుంటాం. మేమేం చెప్తే అది వినేటటువంటి వారికి మాత్రమే మా సంస్థలో ఉద్యోగం ఉంటుంది తప్ప మీకు నచ్చినట్టుగా మాకు కేవలం ఒక పని, మీరు చేసేటటువంటి సామర్థ్యాలే కాదు మీ యొక్క డిసిప్లిన్ కూడా మాకు ముఖ్యమే అని మనం పనిచేసేటటువంటి కంపెనీ అధికారులు అంటారా లేదా? అంటే ఒక ఉద్యోగం చేస్తేనే ఆ ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి యజమానులు వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యాలని కోరుకుంటారు. పరమాత్మ ఇంత సువిశాలమైన సామ్రాజ్యాన్ని సృష్టి చేసుకున్నారు. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానంతో కూడి మాత్రమే జీవించాలి తప్ప మనకు బతుకు ఉంది, నా దగ్గర సంపదలున్నాయి, శక్తి ఉంది కదా అని చెప్పి నీకు నచ్చినట్టుగా జీవించడానికి పరమాత్మ అంగీకరించరనే విషయం నువ్వు గుర్తించాలి. మనం చేసేటటువంటి కర్మలన్నింటినీ ఒకరు గమనిస్తున్నారు. అందుకే ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర అంటారు. అంటే సాక్షిగా ఉన్నారు. మనల్నందరినీ పుట్టించి మనందరి యొక్క పోషణ, మనందరి యొక్క లయం, మనం పూర్వజన్మలలో చేసిన కర్మ ఫలాలు ఈ జన్మలో అనుభవిస్తున్నామనటానికి గుర్తు మనం అనుభవించేటటువంటి సుఖ దుఃఖాలు. మనకంటే కొంతమంది హాయిగా ఉంటున్నారు, మనకంటే కొద్ది మంది చాలా దుఃఖాన్ని పొందుతున్నారు. మరి ఇవన్నీ పరమాత్మ ఎవరిని కావాలని దుఃఖ పెట్టే ప్రయత్నం చెయ్యరు, ఎవరిని కావాలని సుఖపెట్టే ప్రయత్నం చెయ్యరు. మీ పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని ఎప్పుడు ఏడిపించాలని, ఒకరిని ఎప్పుడు సంతోషంగా ఉంచాలనుకునే తల్లిదండ్రులు ఈ లోకంలో ఉంటారా? ఉండరు అనటం ఎంత సత్యమో భగవంతుడు కూడా తన పిల్లలని కావాలని కష్టపెట్టే ప్రయత్నం ఏనాడు చెయ్యరు. మనమందరం కూడా మొదట నిర్ణయించుకోవలసినటువంటి సత్యం ఏంటంటే నేను పరమాత్మ యొక్క అంశను, మేమంతా భగవంతుడి యొక్క అంశలమే, కానీ మేము ఏమాత్రం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళం కాదు. కులము చేత తక్కువని, రూపము చేత తక్కువని, సంపదల చేత తక్కువ స్థాయిలో ఉన్నామని, లేకపోతే కులము చేత అగ్రస్థాయిలో ఉన్నామని, రూపము చేత అగ్రస్థాయిలో ఉన్నామని, ఇంకా సంపదల చేత అగ్రస్థాయిలో ఉన్నామని ఈ ఆలోచనలతో జీవిస్తున్నంత కాలము కూడా నువ్వు సంసారం అనేటటువంటి చక్రంలో పరిభ్రమించవలసిందే తప్ప సత్యాన్ని తెలుసుకోనంత వరకు భగవంతుడు నీకు జన్మ పరంపర కొనసాగిస్తారు.
భగవంతుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? అశ్రద్ధదానాః పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వత్మని. అంటే ధర్మమునందు శ్రద్ధ లేదు అంటే నీకు భగవంతుడి యందు శ్రద్ధ లేదు. నిజంగా నీకు భగవంతుడి యందు శ్రద్ధ ఉంటే భగవంతుడు చెప్పినట్టుగా జీవించాలి. భగవంతుడు నిన్ను ఎలా జీవించమంటున్నారు? భగవంతుడు జీవించమని చెప్పినటువంటి విధానం మేరకు మాత్రమే జీవించాలి కానీ నీకు నచ్చినట్టుగా జీవిస్తానంటే పరమాత్మ అంగీకరించడు. ధర్మమునందు శ్రద్ధ లేనటువంటి వారు మృత్యు సంసారవత్మని అన్నారు. అంటే మరలా పుట్టి మరలా చచ్చేటటువంటి మృత్యు సంసార సాగరంలోకి వెళ్ళిపోతావు. ఈ జన్మలోనే సచ్చిదానందుడైన భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే ధర్మం పట్ల శ్రద్ధ ఉండాలి అంటారు. ధర్మం యందు శ్రద్ధ అంటే నీ నోటి నుండి వచ్చేటటువంటి మాట యందు సత్యం ఉండాలి. నీ యొక్క జీవన విధానంలో దుర్మార్గమైనటువంటి అంటే అధర్మంతో కూడిన కర్మ నీ జీవితంలో ఉండకూడదు. ఎప్పుడైనా నువ్వు ధర్మాన్ని తప్పుతున్నావు అంటే భగవంతుడి యొక్క ఆగ్రహానికి నువ్వు దగ్గర అవుతున్నావని గుర్తు. భగవంతుడికి దగ్గర అవ్వాలి. ఇప్పుడు మనం ఒక చోట పని చేస్తున్నప్పుడు పై అధికారికి దగ్గర అవ్వాలి అంటే వారికి నచ్చిన విధంగా జీవించాలి. మనం చేసే పనులన్నీ కూడా వారికి నచ్చేలాగా చూసుకుంటామండి. మరి మనం ఈ శరీరం ఉన్నంత వరకు కూడా మనుష్యులకు మనం భయపడుతున్నాం కానీ మరి మనల్ని నడిపించేటటువంటి భగవంతుడికి మాత్రం ఎందుకు భయపడటం లేదు? భగవంతుడి పట్ల ఎవరికైతే నమ్మకం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వాళ్ళందరూ కూడా భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రమునందు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తారు. ఆ ధర్మంతో కూడిన జీవనమే మనల్ని పరమాత్మ దగ్గరకు చేరువ చేస్తుందండి. ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి అజ్ఞానం ఏమిటి అంటే తాను సంపదలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సంపదలను విడిచిపెట్టాలంటే భగవంతుడు చెప్పే ధర్మంలో కాస్త సందేహాలు ఉన్నాయండి. సంపదలు విడిచిపెడుతున్నారు. ఇవాళ మనకున్న సంపదలను త్యాగం చేయాలి అంటే ఎంతో పెద్ద కారణం ఉండాలండి. ఎంతో పెద్ద కారణం. ఎన్నో కష్టాలు పడి కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకోవలసి వచ్చిందంటే తన రక్త సంబంధీకులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు లేకుంటే నేను జీవించలేను అనే అభిప్రాయానికి మనం నిలబడినప్పుడు ఏం చేస్తాం? మన సంపదలన్నీ కూడా విక్రయించి వాళ్ళ యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటాం. అంటే మనకున్న వస్తువులను సంపదలను వదులుకుంటున్నామంటే మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వారి కోసం మాత్రమే త్యాగం చేస్తాం. కానీ ఎవరో ఒక 50 మందిని కాపాడొచ్చట మీ ఆస్తితో అంటే మనం మన యొక్క సంపదను త్యాగం చేస్తామా? చెయ్యమా అనేది నీకున్న జ్ఞానాన్ని బట్టి నిర్ణయిస్తాడు పరమాత్మ. నువ్వు నిర్ణయించుకుంటున్నావంటే నా యొక్క శ్రేయస్సు అందులో ఉంది అనుకుంటే ఈ సంపదను నువ్వు అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తావు. లేదు నా కుటుంబం యొక్క క్షేమాన్ని విడిచిపెట్టి నేను ఎవరికో సహాయం చేస్తానా అంటే అది నీకున్నటువంటి జ్ఞానం, అది నీ ప్రేయస్సు. నా కుటుంబం కంటే నాకు ఏది కూడా ముఖ్యం కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టి మరి దేహ సంబంధమైన విషయాల కోసం మనం మన జీవన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. భగవంతుడి యొక్క జ్ఞానము నీ లోపట పెరుగుతుంది అనటానికి గుర్తు ఏంటంటే మనకున్నటువంటి సంపదల చేత 10 మందికి మేలు కలిగేటట్టుగా మన యొక్క కర్తవ్య నిర్వహణ ఉన్నప్పుడు మనం పరమాత్మకు నచ్చుతాం. ఇక్కడ అర్జునుడు కూడా సంపదలు ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ భగవంతుడు అంటారు 10 మంది మంచి వారికి చేసేటటువంటి మేలు మాత్రమే నిన్ను రక్షిస్తుంది. కానీ నీకు సంపదలు త్యాగం చేయడం వచ్చు కదా అని చెప్పి నీకు ఇష్టమైన వారికి ఇవ్వటానికి వీల్లేదు. అందుకే ఆయన చెప్పాడండి, దానం గురించి చెప్పినప్పుడు ఏమన్నారు? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారినే. తిరిగి చెల్లించలేనటువంటి వారికి మరియు ఇంకొక మాట చెప్పాడండి. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి, తిరిగి చెల్లించలేని వారికి ఇవ్వాలి. మనం అలా ఏం చేస్తామంటే మన ఇంట్లో మామిడి పండ్లు ఉంటే పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తాం. మళ్ళీ పక్కింట్లో జామకాయలు కాసాయనుకోండి, అవి
మనకి వాళ్ళు ఇవ్వటం మన యొక్క హక్కులాగా భావిస్తామండి. అవతలి వాళ్ళు ఇస్తారా, ఇవ్వరా అనేది వాళ్ళ విషయం. కానీ మనం మామిడి పండ్లు ఇచ్చామంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కాసిన జామకాయలు ఇవ్వవలసిందే. దీన్నేమంటారు? ఇచ్చి పుచ్చుకునే ధోరణి. అంతేకాని అదైతే దానం కాదు. చాలా మందంటారు, "మా ఇంట్లో కాసిన కాయలన్నీ అందరికీ పంచిపెట్టేశామండి" అంటారు. నువ్వు పంచిపెట్టావు అంటే తిరిగి నువ్వు ప్రతిఫలాన్ని కోరుకోకుండా ఉన్నప్పుడు అది భగవంతుడి ఖాతాలో చేరుతుంది. అలా కాకుండా నువ్వు పండ్లైతే పంచిపెట్టావు కానీ వాళ్ళ నుంచి నువ్వు ప్రతిఫలాన్ని కోరుకుంటే మాత్రం నువ్వు చేసింది దానం కానే కాదు. ఇది కేవలం ఇచ్చి పుచ్చుకునేదని చెప్తున్నారు. దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అంటారు. పాత్ర నెరిగి దానం చేయాలి. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు? తన బంధువులైనటువంటి వారికి రాజ్యాన్ని ఇస్తానంటున్నారు. తన బంధువులైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అధర్మాన్ని పెంచి పోషించేటటువంటి దుర్మార్గులు. దుర్మార్గులకు తన సంపదను ఇస్తాను అనటం వల్ల భగవంతుడు జోక్యం చేసుకుంటారండి. నీకు దాన గుణము వచ్చింది. ఆ వచ్చింది అంటే భగవంతుడు సంతోషపడతాడు. ఆ దానాన్ని సక్రమమైన కార్యాల కోసము మాత్రమే పరమాత్మ ఖర్చు చేయిస్తారు కానీ మీరనుకున్నంత మాత్రాన నేను ఫలానా వ్యక్తికి నా డబ్బునంతా దానం చేస్తాను, అతడు నా బంధువు కాబట్టి అని నువ్వు దానం చేస్తానంటే ఇప్పుడు నువ్వు తీసుకోవడానికి నువ్వు సిద్ధమైనా అవతలి వ్యక్తిలో కూడా పరమాత్మయే ఉంటారు కాబట్టి నీ యొక్క దానాన్ని అతడు తీసుకోకుండా అతడికి ఏదో అహంకారాన్ని సృష్టి చేస్తాడు పరమాత్మ. ఎందుకు అంటే ఇతరులకు నువ్వు ఏదైనా ఇస్తున్నావంటే ఇచ్చే దానిలో విచక్షణ ఉండాలి. నువ్వు పాత్ర నెరిగి ఇస్తున్నావా, నీ బంధువని ఇస్తున్నావా? నీ బంధువు కోసం నువ్వు ఇచ్చుకునేది ప్రేయస్సు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు ఇతరులకు ఏదైనా ఇస్తున్నావు అంటే అది శ్రేయస్సుగా మారటానికి నువ్వు చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషము లేనటువంటి కర్మలు ఉన్నప్పుడే నీకు భగవంతుడు సహాయం చేస్తాడండి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నారు? తనకున్నటువంటి సంపదలను దుర్యోధనుడికి వాళ్ళ యొక్క సోదరులకి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు అర్జునుడి యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచిస్తే అర్జునుడు ఎప్పుడూ కూడా తన యొక్క క్షేమాన్ని ఆలోచించకుండా ధర్మంగా ఇతరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప అధర్మంగా ఒక్కరోజు కూడా బతికింది లేదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ యొక్క జోక్యం ఉంటుందండి. మన విషయంలో కూడా భగవంతుడి యొక్క జోక్యం ఉండాలి అంటే నీవు చేసేటటువంటి కర్మలలో కూడా పరులకు ఉపకారం చేసే విధంగానే ఉండాలి తప్ప పరులకు అపకారము జరిగేలాగా నీ ఆలోచనలు ఉన్నప్పుడు భగవంతుడి యొక్క జోక్యం ఉండదు. నీదేదైనా ఒక వస్తువు పోతుందనుకోండి, పోతుంటే భగవంతుడు ఎందుకు అలా చూశారు అంటే మొట్టమొదట పాండవులు కూడా అడవులు వెళ్ళడానికి మరి దుర్యోధనుడికి మరి ఏమైంది? వాళ్ళ యొక్క పుణ్యము పాండవుల యొక్క రాజ్యాన్ని అన్యాయంగానైనా అనుభవించటానికి కావలసినటువంటి అర్హత ఎందుకు వచ్చిందంటే మరి దుర్యోధనుడికి ఉన్నటువంటి పుణ్యం అండి. పాండవులు పాపము చేసి ఉన్నారు అంటే గత జన్మలలో ఏవైనా పాపములు ఉన్నప్పుడు ఆ పాపముల యొక్క పరిహారం చేసుకోవడం కోసం వీళ్ళు కొద్ది రోజుల పాటు అడవులలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ఇక్కడ దుర్యోధనుడు తన యొక్క సోదరులందరూ కూడా మరి పాండవుల యొక్క రాజ్యాన్ని అనుభవించారండి. కానీ ఇక్కడ పాండవులు ధర్మంగా వాళ్ళు పొందవలసినటువంటి రాజ్యాన్ని వాళ్ళు పొందుదామని చెప్పేసి వాళ్ళ యొక్క పాపము పరిహారమైన తదనంతరం మరి వీళ్ళందరూ కూడా అడవిలో నుంచి వచ్చారు. మా రాజ్యాన్ని మాకు ఇవ్వమని అడిగారు. అడిగినప్పుడు దుర్యోధనుడు రెండింటినీ కూడా అంటే పాండవుల యొక్క రాజ్యాన్ని తమ యొక్క రాజ్యాన్ని కూడా అనుభవిస్తూ పాండవులకు రాజ్యం ఇవ్వడం వల్ల తాను తృప్తిగా ఉండను అంటే సువిశాలమైనటువంటి సామ్రాజ్యానికి నేనే ఏకఛత్రాధిపత్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు. దానికోసం అని చెప్పేసి యుద్ధం చేయడానికైనా సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడినప్పుడు మరి పాండవులు రాజీ పడతారు. కేవలం 5 ఊర్లు ఇవ్వండి, మాకు ఇవ్వవలసిన సగరాజ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే ధర్మంగా జీవించాలి అంటే సంపదలే ఉండక్కర్లేదు, ఏదో కొద్ది మాత్రం
అంటే మా సోదరులం మేము బ్రతకటానికి అంటే కొంత సంపద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇతరుల దగ్గరికి వెళ్ళకుండా మనంతట మనం జీవించడానికి కొంతైనా ఉండాలి కాబట్టి వీళ్ళు పుట్టుకతోనే రాజ్యానికి అధిపతులుగా పుట్టారు కాబట్టి కొద్ది సామ్రాజ్యాన్నైనా మాకు ఇవ్వండి అంటే కేవలం ఒక 5 ఊర్లు ఇవ్వండి మా యొక్క పోషణ సరిపోతుంది అని చెప్పేసి రాజీ పడతారు. అలా రాజీ పడ్డప్పటికీ కూడా రాజ్యాన్ని ఇవ్వను అని చెప్పారు. అంటే అధర్మంగా ఇతరుల యొక్క రాజ్యాన్ని ఆక్రమించాలి అనేటటువంటి హ్మ్, దుర్యోధనుల యొక్క ప్రవర్తనకు భగవంతుడు కూడా జోక్యం చేసుకున్నాడు. ఆ జోక్యంతోనే ఏమవుతుంది అంటే పాండవుల తరపున రథసారథిగా ఉండటానికి కూడా ఒప్పుకున్నాడు. పాండవులను యుద్ధం చేయించడానికి భగవంతుడే సంకల్పం చేశారండి. మరి ఈ సంకల్పం నందు ఇక్కడ అర్జునుడికి ఉన్నటువంటి వాత్సల్యాన్ని తెలియచేసే ప్రయత్నంగానే కృష్ణ పరమాత్మ ఇరుసేనల మధ్యలో రథాన్ని నిలబెట్టినప్పుడు తన బంధువర్గాన్ని తానే చంపవలసి వస్తుంది అన్నప్పుడు దుఃఖాక్రాంతుడవుతారు. అంటే 2 సేనల మధ్య నిలబెట్టినప్పుడు ఆ యుద్ధము వల్ల జరిగేటటువంటి నష్టాన్ని మరొకసారి కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక దృశ్యము ద్వారా తెలియజేసినప్పుడు అర్జునుడు శోకాన్ని పొందుతాడు. తన వాళ్ళు మరణిస్తారనేటటువంటి భ్రాంతి తనలోకి కలిగింది. అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ఎంతో మంది ఉంటారండి. మరి అక్కడ ఎంతమంది మొత్తం సైన్యం 18 అక్షౌహిణీల సైన్యం ఉన్నప్పటికీ కూడా అంతటి సైన్యంలో బంధువులు తప్ప వేరొకరు కనపడలేదు. అంటే బంధువుల మీద ఉన్నటువంటి తన యొక్క ప్రీతి తమ యొక్క సుఖాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడు కూడా అర్జునుడు అలా ప్రవర్తించలేదు. బంధువులకు మాత్రమే సంతోషాన్ని కలిగించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మనం కూడా అండి మన యొక్క సంపదని ఖర్చు పెట్టాలి, ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మనం ఏం ఆలోచిస్తాం? అయ్యో బయట వాళ్ళకి ఎవరికో ఇవ్వడం ఎందుకు, మన వాళ్ళల్లోనే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకే ఇచ్చేద్దాం కానీ తెలియని వాడు ముక్కు మొహం తెలియని వాడికి మన సంపదలు ఎందుకు ఇవ్వాలి అంటే ఇది భగవంతుడు అంగీకరించడండి. ఎవరైతే కష్టంలో ఉన్నారో కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వడానికి మనం సిద్ధపడినప్పుడు భగవంతుడికి నచ్చుతుంది. కానీ రక్త సంబంధానికి మనం తల వంచి మనం చేద్దామనుకున్నటువంటి ధర్మ కార్యాన్ని కేవలం రక్త సంబంధీకులని చెప్పేసి సంపదలు త్యాగం చేస్తానంటే పరమాత్మ అంగీకరించరు. అక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తారు? న్యాయము అన్యాయం అనేది విచారణ చేస్తాడండి పరమాత్మ. అంటే అవతలి వ్యక్తి తీసుకునే వ్యక్తి ధర్మంగా ఉన్నాడనుకోండి, ధర్మంగా ఉండి నిజంగా కష్టంలో ఉంటే మాత్రం భగవంతుడు నీ యొక్క సహాయానికి పరమాత్మ కూడా అంగీకరిస్తారు. అంతేకాని అవతలి వ్యక్తి దుర్మార్గుడైనా నా బంధువు అని చెప్పేసి నువ్వు సహాయం చేస్తే మాత్రం పరమాత్మ అంగీకరించరు. ఇక్కడ అధర్మపరుడైనటువంటి దుర్యోధనుడికి సంపదలు ఇస్తానంటున్నాడు. ఆ సంపదలు ఇవ్వడం పట్ల కృష్ణ పరమాత్మకి చాలా కోపం కూడా కలిగింది. అందుకే కదండి అన్నాడు, ఏమన్నాడు? కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యదృష్ట్యమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఎందుకయ్యా? స్వర్గానికి ప్రతిబంధకంగా ఉండేటటువంటి అంటే స్వర్గాన్ని పొందడానికి అర్హత లేనటువంటి ఎవరైతే అసుర గుణం కలిగి ఉంటారో అనార్యులుగా ఉంటారో వాళ్లకు కలగవలసినటువంటి దుర్గుణాలన్నీ నీకెందుకు కలిగాయి? అపకీర్తిని మూటగట్టుకునేటువంటి అనార్యులకు కలగవలసినటువంటి ఆలోచనలన్నీ కూడా నీకెందుకు కలుగుతున్నాయి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మొట్టమొదట తన యొక్క మాట హెచ్చరిక చేస్తాడండి. అంటే ఆత్మస్వరూపుడిగా నిన్ను నువ్వు తెలుసుకోవాల్సింది పోయి నశించిపోయేటటువంటి విషయాలకు నువ్వెందుకు లొంగిపోతూ ఉన్నావు? దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆత్మగా నువ్వు నిలబడటమే తప్ప దేహ సంబంధమైన విషయాలకు నీవు నీకున్న సంపదలన్నింటినీ ఖర్చు పెట్టడం కానివ్వండి, దేహ సంబంధమైన విషయాలకు ఏడవటం కానివ్వండి, ఎవరైతే ఎవరైతే మరి తమ యొక్క ధర్మాన్ని విస్మరిస్తారో వాళ్ళందరూ కూడా అనార్యులవుతారు అని చెప్పేసి
మన అందరికీ కూడా భగవంతుడు మొట్టమొదట హెచ్చరిక చేసిన తదనంతరమే బోధ చెప్తారు కానీ మొట్టమొదటనే మనకు కృష్ణ పరమాత్మ తన యొక్క పూర్ణమైన సందేశాన్ని అందివ్వరండి. అంటే మీరు ఆర్యులుగా ఉండాలనుకుంటున్నారా? అనార్యులుగా ఉండాలనుకుంటున్నారా? అంటే నీ లోపట ఉన్నటువంటి సచ్చిదానందుని తెలుసుకొని పరమాత్మ కోసం అని చెప్పి మీ శక్తిని, మీ జీవశక్తిని ఖర్చు చేస్తారా? నశించిపోయే విషయాల కోసం మీ యొక్క జీవితాన్ని ఖర్చు పెడతారా అని చెప్పి ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నారు. అంటే పరమాత్మ మనందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికే నీ యొక్క మానవ జన్మను సద్వినియోగపరుచుకోవలసి ఉంటుంది కానీ ఒక పశువులాగా నశించిపోయే విషయాల యొక్క సౌఖ్యం కోసం అని చెప్పి నీవు అధర్మంతో కూడినటువంటి కార్యాలు చెయ్యకూడదు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా మరి మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పేసి విన్నపాన్ని కూడా మనందరికీ కూడా తెలియజేశారు. మీ యొక్క అధైర్యాన్ని విడిచిపెట్టండి అని కూడా చెప్పారండి. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అంతఃశత్రువులను జయించడం కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ముందు నేను ఈ దేహమే అనేటటువంటి భావన విడిచిపెట్టండి. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు మీ యందు పిరికితనం ఉంటుంది. మీ లోపటున్న పిరికితనాన్ని పోగొట్టుకోవాలంటే మీరెవరో మీకు తెలియాలి. మనందరికీ పిరికితనం ఏమిటి అంటే కొంతమందికి సంపదలు ఉంటాయి కానీ రూపం ఉండదు. కొంతమందికి చక్కటి రూపం ఉంటుంది కానీ సంపదలు ఉండవు. అంటే భగవంతుడు అన్ని అందరికీ ఇవ్వాలి అంటే దానికి తగినటువంటి పుణ్యం మన ఖాతాలో ఉండాలి. ప్రతి ఒక్క మనిషి కూడా పాపము పుణ్యము రెండింటిని అనుభవించడానికే పుట్టాడు తప్ప ఎవ్వరూ కూడా మరి పూర్ణమైనటువంటి ఆనందం పొందడానికి మానవ జన్మ ఉండదండి. ఎందుకు అంటే ఇక్కడే గనక భూలోకంలో మనం పూర్ణంగా జీవించగలిగితే పరమాత్మను తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉండదండి. ఎన్ని అనుభవించినా ఏదో ఒక వెలితి ఉంటుంది. ఆ వెలితి కావాలనే పరమాత్మ మనందరికీ కూడా అందించారనమాట. ఎందుకు అంటే శాశ్వతమైన వస్తువును తెలుసుకున్నప్పుడు మానవ జన్మను సద్వినియోగపరుచుకోగలుగుతారు. శాశ్వతమైన వస్తువేంటో తెలియనప్పుడు నశించిపోయే విషయాలలో ఉన్న ఆనందంతో తృప్తి పడినప్పుడు ఇక మీరెన్నటికీ కూడా పరబ్రహ్మమును తెలుసుకోలేరు. పరబ్రహ్మములో ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని పొందలేరు. బ్రహ్మానందాన్ని పొందాలి అంటే దేహ సంబంధమైన విషయాలలో దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో నుంచి మీరేం చేయాలి? పరమానందాన్ని పొందడానికి మీరు మీ యొక్క జీవశక్తిని పరమాత్మ చెప్పిన విధంగా ఖర్చు చేసి పరబ్రహ్మమును పొందే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకే ఈ దేహమే నేనన్నప్పుడు ఏదో ఒక విషయంలో దుఃఖపడుతూ ఉంటాం. నేను ఈ దేహం కాదు, నేను పరమాత్మ యొక్క అంశని అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నామనుకోండి, దేహ సంబంధమైన విషయాలలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవాళ సుఖం ఉన్నంత మాత్రాన ఎప్పుడూ సుఖంగా ఉండము. ఇవాళ దుఃఖం ఉన్నంత మాత్రాన ఎప్పుడు కూడా దుఃఖంతో ఉండము. ఇవాళ సుఖం ఉన్నవారు రేపు దుఃఖపడవచ్చు, ఇవాళ దుఃఖం ఉన్న వాళ్ళు రేపు సుఖపడవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆగమాపాయినో అనిత్యాహ. అనిత్యమైన వస్తువులన్నీ కూడా రాకడా పోకడా ఉంటుందండి. అంటే నిత్యమైన వస్తువుకు మాత్రమే రాకడా పోకడా ఉండదు. ఇప్పుడు లోపట ఉన్నటువంటి ఆత్మ ఈ దేహము ఉన్నప్పుడు ఉంది, దేహం లేనప్పుడు కూడా ఉంటుందండి. నేను ఫలానా రోజున పుట్టాను అని చెప్పేసి ఆత్మ గర్వపడేది లేదు. నేను ఫలానా రోజున చనిపోతున్నానని బాధపడేది లేదు. కానీ ఈ దేహమే నేననుకున్నటువంటి వారు అయ్యో నేను పుట్టాను అని చెప్పేసి ఇవాళ సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అయ్యో నేను రేపు మరణిస్తాను అని చెప్పేసి దుఃఖపడుతూ ఉన్నాం. అంటే ఈ దేహమే నేను అని భ్రాంతి ఉన్నప్పుడే పుట్టుక మరణము యందు సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉన్నాం. నేను ఆత్మని అన్నప్పుడు రమణ మహర్షి ఏమాత్రం చెలించలేదు. తాను దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా పరమ ప్రీతితో పరమ ఆనందంతో విడిచిపెట్టారు. ఇక ఈ దేహంలో ఇది ఉండనంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయారండి. అంటే ఈ దేహంలో ఇక నేనుండను అనే సత్యం తెలియజేశారు.
మనమందరము ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే మాత్రం ఎంతో దుఃఖాన్ని పొందుతున్నాం. ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే, ఈ దేహమే నేను దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తాం. ఇప్పటికిప్పుడు నేను చనిపోవాలనేటటువంటి ఆజ్ఞని పరమాత్మ ఇచ్చారనుకోండి, నేను వెంటనే ఏం ఆలోచిస్తాను? నా కుటుంబం గురించి ఆలోచిస్తాను. ఇంకా నా సంపదల గురించి ఆలోచిస్తాను. ఒక్కసారి మేము కట్టుకున్న ఇంటిని ఆలోచిస్తాను. అయ్యో! ఇన్నింటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు చాలా దుఃఖం కలుగుతుందండి. ఇవన్నీ శాశ్వతం కాదు. మన పూర్వీకులు ఎంతో మంది వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మేము కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును చేరడమే మన అంతిమ లక్ష్యము కానీ, ఈ దేహ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదు అని ఆత్మజ్ఞానం తెలుసుకున్నామనుకోండి, ఇప్పుడు మనం దేహాన్ని విడిచిపెడుతున్నామన్నప్పుడు మన ఇంటికి మనం పోవడానికి పరమ సంతోషంతో వెళ్ళవచ్చు. ఒక పిల్లవాడు బడిగంట కొడితే కుటు తన ఇంటికి తాను పోవడానికి ఎంత సంతోషంగా వెళ్తాడో, అదే విధంగా మనకి కూడా ఆత్మజ్ఞానం పూర్ణంగా అనుభవ వేద్యమైనప్పుడు మన ఇంటికి మనం పోవడానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ దేహాన్ని విడిపించుకోవడానికి ఎలా ఉంటాడు స్కూల్ పిల్లవాడు? ఎప్పుడెప్పుడు బడిగంట కొడతారా? నీకు స్కూల్లో ఉన్న టీచర్లంటే ఇష్టం లేదా అంటే వాడేమంటాడు? ఇష్టమే అంటాడు. నన్ను బాగా చూసుకుంటారు మా స్కూల్లో టీచర్లు అంటాడు. మరి స్నేహితులు లేరా? స్నేహితులు కూడా ప్రేమగా ఉంటారు. మరెందుకురా ఇల్లంటే అంత ఇష్టం అంటే, అక్కడ మా అమ్ముంటుంది, మా నాన్నుంటుంది, మా సోదరులుంటారు. నాకిష్టమైన వస్తువులన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ పాఠశాల అనేది కొద్దిసేపు మాత్రం ఒక బంధనంలాగా ఫీలవుతాడు. ఇంటిని మాత్రం తన యొక్క స్వేచ్ఛా గృహంలాగా భావిస్తాడు. అక్కడంతా తనకు నచ్చినట్టుగా చేయొచ్చు. మనం కూడా దేహంతో ఉన్నప్పుడు సుఖం అనుభవించాలి, దుఃఖం అనుభవించాలి. ఏ సమయంలో సుఖమొస్తుందో, ఏ సమయంలో దుఃఖమొస్తుందో ఆ పరమాత్మకు తప్ప మనకు తెలీదండి. అంటే సుఖ దుఃఖములను అనుభవిస్తున్నటువంటి ఈ దేహంతోనే మనం జీవనం సాగిస్తున్నాం కానీ, సుఖదుఖాలను పొందుతూ శాశ్వతమైనటువంటి మన ఇంటికి మనం పోవడానికి ఎవరైతే తన యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం దేహ సంబంధమైన కార్యాలు నిర్వర్తిస్తారో, అలా నిర్వర్తించినప్పుడు భగవంతుడికి దగ్గరవుతాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, తల మీద బరువు మోసేటటువంటి వ్యక్తి ఎప్పుడెప్పుడు ఆ బరువు దించుదామా అని ఎలా ఎదురు చూస్తారో, ఆత్మానుభవం పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఈ శరీరం అనే తొడుగును ఎప్పుడెప్పుడు పడవేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. మనకి మాత్రం ఈ దేహాన్ని విడిచిపెట్టాలంటే మాత్రం మనం చాలా దుఃఖపడతామండి. అందుకే పరమాత్మ అంటున్నారు, మీరందరూ కూడా దేహం కాదు, ఈ దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైనటువంటి ఆత్మ స్వరూపమే. ఎప్పుడు కూడా ఆత్మ బంధువు అనకండి. ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు మనం దేహ బంధువులం కాదండి, ఆత్మ బంధువులం అంటామండి. ఆత్మ బంధువు అన్న బంధంలో పడిపోతామట. అంటే అక్కడ మళ్ళీ ఏముంది? బంధుత్వం ఉందండి. బంధుత్వము అంటే బంధము. ఈ బంధనంలో నుంచి బయటపడడం కోసం మనం అందరం అనుకోవలసిన మాట ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా ఆత్మ యొక్క స్వరూపమే తప్ప ఈ ఆత్మ బంధువని కానీ, దేహ బంధువని కానీ అనకుండా ఉండేటటువంటి ప్రయత్నం మనం చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. నువ్వు ముందు అధైర్యాన్ని విడిచిపెట్టు అంటే అర్జునుడికి మళ్ళీ బాధ కలిగిందండి. ఎందుకు కృష్ణ నేను అంటున్న మాటలు నీకు అర్థం కావట్లేదు? నేనేం చెప్తున్నానో మీరేం మాట్లాడుతున్నారు? నేనిప్పటి వరకు చెప్పాను. మా వాళ్ళందరూ మరణిస్తే మా కులంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ పోతాయని చెప్పాను. ఇంకా మా కులంలో ఉన్నటువంటి స్త్రీలు చెడిపోతారని చెప్పాను. మా పితృదేవతలకు తర్పణాలందవని చెప్పాను. మరి ఇన్ని వినాశనాలు జరుగుతాయి. అంతేనా? మేమందరము కూడా నరకానికి పోవడానికి సిద్ధమవుతాం. ఇన్ని విషయాలు కలబోసి మాకు ఇన్ని రకాలైనటువంటి ప్రమాదాలున్నప్పుడు నీకెందుకు అర్థం కావట్లేదని కృష్ణ పరమాత్మను మరొకసారి తన యొక్క వ్యధను తెలియజేసుకుంటూ ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ కంటే తనకే ఎక్కువ ధర్మం తెలుసు అనేటటువంటి భ్రమ కూడా కలుగుతుందండి. ఇప్పుడు మనకేదైనా కష్టం వచ్చింది, ఎవరో వచ్చారు,
ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు అటువంటి సమస్యలను ఎన్నో పరిష్కరించుకున్నటువంటి ఒక పెద్ద మనిషి మన దగ్గరకొచ్చారు. ఆయన మనకు ఓర్చుకో అనేటటువంటి 2 మాటలు చెప్తున్నప్పుడు మనమేమంటాం? మాలాంటి దుఃఖం వేరండి. అంటే నాకు కలిగిన దుఃఖం వేరు. మీకు గతంలో మీకు కలిగినటువంటి దుఃఖాలు వేరు. మాకొచ్చిన కష్టం మామూలు కష్టం కాదని, మనకొచ్చిన కష్టం గురించి గొప్పగా మాట్లాడతాం. అవతలి వాళ్ళకు ఏమీ తెలీదు అన్నట్టుగానే అంటే మన యొక్క దుఃఖం యొక్క తీవ్రత అవతలి వారి యొక్క సమస్యలను మనం ఏం చేస్తామంటే చాలా స్వల్పంగా చూస్తాం. మీరు మాకేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఇవాళ మా దుఃఖాన్ని మేము అణుచుకోలేమండి అని చెప్పేసి, మనకి ఎవరైనా మన క్షేమం కోరి మంచి చెప్పడానికొచ్చిన వాళ్ళని కూడా కొంత మనకు తెలియకుండానే దుఃఖపెట్టేటట్టుగా మాట్లాడతామండి. వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. ఎందుకంటే అడగకుండానే సమాధానం చెప్పకూడదు, తమకు తెలిసిన జ్ఞానం చెప్పకూడదని ఏదో కొద్దిగా ఓదార్చే ప్రయత్నం చేస్తారు. మనం చెప్పేది సావధానంగా వింటారు. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ సావధానంగా వింటున్నారండి. న పృష్టే కస్య చిద్ బ్రూయాత్ అంటారు. అడగకుండానే ఎవరికీ కూడా సలహా ఇవ్వకూడదు అనేది కృష్ణ పరమాత్మ కూడా పాటించారండి. అదే విధంగా ఇక్కడ ఎవరికి కూడా మనం ఉచితంగా అడగక ముందే సలహాలు ఇవ్వకూడదు. కృష్ణ పరమాత్మ మనందరికీ పాటించి మనందరికీ నేర్పిస్తున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మకి ఎన్ని సత్యాలు తెలిసినా శరణాగతి కోరక పూర్వము కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని బోధించలేదు. కేవలం ఎందుకయ్యా అనార్యులలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఆర్యుడవు కదా, నీ లోపల గొప్ప లక్షణాలున్నాయి, నీ యొక్క పిరికితనాన్ని విడిచిపెట్టు అని చెప్పారు. కానీ అసలైనటువంటి గీతా బోధ మాత్రం చెయ్యనే లేదండి. ఇక్కడ అర్జునుడు అంటూ ఉన్నారు, ఇంతవరకు చెప్పిన విషయాలలో నీకేం అర్థమైంది కృష్ణ? నీకెందుకు నేను చెప్పేది అర్థం కావట్లేదు, నన్నెందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని మనం మాట్లాడినట్టుగానే అర్జునుడు మాట్లాడుతున్నాడు. మనకున్న దుఃఖమే అర్జునుడికి ఉందండి. ఇక్కడ ఏమంటున్నారు ఆయన? అర్జునుడు అంటున్నాడు, కథం భీక్ష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. నా శత్రుపక్షంలో ఉన్నారు. ఎవరెవరున్నారు? భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్య వారు ఉన్నారు, భూరిశ్రవుడు ఉన్నారు, సౌమదత్తి ఉన్నారు, బాహ్లికుడు ఉన్నారు, శల్యుడు లాంటి వాళ్ళందరూ కూడా మాకు చాలా దగ్గరి వాళ్ళు, మా యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళందరూ శత్రుపక్షంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని మేము ఎలా చెప్పగలుగుతాము? చెప్తున్నారని ఆయన అంటున్నాడు, ఇషుభి ప్రతియోత్స్యామి, బాణముల చేత వాళ్ళని మేము ఎలా ఎదిరిస్తామండి? వాళ్ళని చూస్తే మేము చేతులెత్తి మొక్కుతామండి. చేతులెత్తి మొక్కేటటువంటి మా పెద్దలని మీరు చంపమని అంటున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది? కథం భీష్మమహం సంఖ్యే, సంఖ్య అంటే యుద్ధం అండి. సాంఖ్యే అంటేనేమో ఇక్కడ మనకు కర్మ సిద్ధాంతాన్ని తెలియచేసేటటువంటి శాస్త్రం అండి. ఇక సంఖ్యే అంటే యుద్ధం. ఈ యుద్ధమునందు మేము పూజించడానికి అర్హత ఉన్న వాళ్ళని బాణముల చేత ఎలా చంపగలము? మీకెందుకు అర్థం కావట్లేదు? నా యొక్క బాధ వినండి. మీరెవరిని చంపమంటున్నారు? మేము పూజించేటటువంటి వాళ్ళని చంపమంటున్నారు. పూజించేటటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటున్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళందరూ కూడా అధర్మాన్ని పెంచి పోషించేటటువంటి వర్గంలో ఉన్నారు కాబట్టి నేను చంపమంటున్నానంటున్నారు కృష్ణ పరమాత్మ. అధర్మం వైపు ఉన్నా ధర్మం వైపు ఉన్నా వాళ్ళందరూ పూజించదగినటువంటి వాళ్ళు. వాళ్ళని నేను బాణముల చేత కొట్టలేను. వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుతున్నారు. మా పెద్దలు ఎలాంటి వాళ్ళో తెలుసా? గురూన హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్ష మహీహలోకే హత్వార్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అంటే మహానుభావులైనటువంటి వాళ్ళు మా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు. మరి వాళ్ళు గురుస్థానంలో ఉన్నారు. వాళ్ళను చంపి వాళ్ళని చంపడం వల్లే కదండి మాకు భోగములు వచ్చేది. వాళ్ళని చంపడం వల్ల వచ్చేటటువంటి రక్తమా, వాళ్ళ యొక్క రక్తంతో తడిచినటువంటి సంపదలను మేము అనుభవించడం కంటే కూడా ఆయన ఏమంటున్నారంటే
భైక్షమహీహలోకే, ఈ లోకంలో నేను భిక్షం ఎత్తుకొని తినటమే నా యొక్క శ్రేయస్సుగా భావన చేస్తున్నాను. చూడండి, ఇక్కడ శ్రేయాన్ అనే పదం వాడారండి. శ్రేయస్సు అంటే నీవు ఆత్మగా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేసేటటువంటి నిస్వార్థమైనటువంటి కర్మ, అది నీకు శ్రేయస్సు అవుతుంది. మనమేమనుకుంటున్నాం, దేహబంధాలలో తప్పు చేసినటువంటి వాళ్ళను కూడా క్షమించడమే శ్రేయస్సు అని మనమందరం భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని అతిక్రమిస్తున్నామండి. ఇక్కడ తప్పు చేసిన వాడు నీ బంధువే కదా, ఎందుకండి మీరు క్షమించలేరు అని చెప్పేసి మన దగ్గరికి కూడా వచ్చి ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్తారండి. ఎన్ని కష్టాలు వచ్చినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాడు మీ తోడబుట్టిన వాడురా, వాడిని క్షమించండి అని చెప్పేసి చెప్తారా లేదా? మరి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, అలా క్షమించడం ఒక స్థాయి వరకు ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా మీరు అధర్మంగా ఉన్నటువంటి వారికి ఉపకారం చేయడానికంటే బదులు భగవంతుడు ఏమంటారంటే, నువ్వు చేసేది తప్పు, ఆ తప్పుని దిద్దుకోమని చెప్పి అవతలి వాడికి నువ్వు శత్రువైనా పర్వాలేదు కానీ ధర్మమే చెప్పు అంటారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అర్జునుడేమంటున్నారు, మా వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు, గొప్ప వాళ్ళందరినీ కూడా, గొప్పవాళ్ళంటే ఎవరు, మా గురువులతో సమానం. మా గురువు గారే నాకు యుద్ధ విద్యలన్నీ నేర్పించింది మా ద్రోణాచార్యుల వారే కదా. మరి అలాంటి వాళ్ళందరూ కూడా మా శ్రేయస్సును కోరుకునే వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చంపడం కంటే భిక్షాటన చేస్తూ జీవించడం మాకెంతో శ్రేష్టము అంటున్నారండి. అలా అంటూ ఇంకా ఏమంటున్నారు, న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవస్థితా ప్రముఖే దార్తరాష్ట్రాః అంటున్నారు. యుద్ధంలో మనం గెలుస్తామో లేకపోతే శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు గెలుస్తారో ఎవరికి తెలుసు? మనకేమైనా తెలుసా? ఎవరు ఊహించారు? ఎవరు గెలుస్తారనేది ఎవరైనా చెప్పగలరా? అందుకే అంటున్నాడు కతరన్నో ఘరియో అంటున్నారు. ఏది శ్రేష్టమో, మనకు ఏది మంచిదో మనకు ఎలా తెలుస్తుందండి? యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయించలేరు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే, ఎవరిని మనం చంపితే జీవించకోరము, అంటే ఎవరు మరణిస్తే జీవించడానికి మనకు బతికే లేదు, అటువంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు అంటున్నారు. యానేవ హత్వాన జిజీవిషామః, వాళ్ళు సహజంగా మరణించిన వాళ్ళ యొక్క మరణాన్ని మనం జీర్ణించుకోలేనటువంటి స్థితి ఉన్నటువంటి మా పెద్దలను మేము చంపడం అంటే అది చాలా కష్టమైన స్థితి. ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా ఒక ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం కానివ్వండి, లేకపోతే ఏదైనా కారణం కావచ్చండి, వాళ్ళకి ఏదైనా అయిందంటే మనం చాలా బాధపడిపోతాం. మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏం జరిగినా తట్టుకోలేమండి. అలాంటిది ఆయన అదే చెప్తున్నారు. మనకంటే అర్జునుడు ప్రత్యేకంగా మాట్లాడారు అనేది ఏం లేదండి. యానేవ హత్వా న జిజీవిషామః తేవస్థితా ప్రముఖే దార్తరాష్ట్రాః, దార్తరాష్ట్రులైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మరణము వాళ్లకు వేరొక విధంగా ఎలా వచ్చినా వాళ్ళ మరణాన్ని మనం విన్నప్పుడు వాళ్ళ యొక్క మరణాన్ని మనం జీర్ణించుకోవడం అనేది సాధ్యం కాదు. అటువంటి వారిని మీరు మా చేతులతో మమ్మల్ని చంపమని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం కృష్ణ, నువ్వు అర్థం చేసుకో అంటున్నారు. ఇంత చెప్పినా కృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడట్లేదు. ఇక అర్జునుడికి లాభం లేదనిపించింది అనమాట. అంటే ఇప్పుడు మనమందరము కూడా అజ్ఞానంలో ఉన్నాము అనటానికి గుర్తేంటంటే, అంటే అర్జునుడు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వ్యావృతేష్వింద్రియేష్వాత్మ వ్యాపారివ అవివేకినాం దృశ్యతే అబ్రేషు దావత్సు దావన్నివ యథాశశి. శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్పినటువంటి సత్యం. ఇక్కడ అర్జునుడికున్న పరిస్థితి కూడా అదేనండి, మన అందరి పరిస్థితి కూడా అదే. ఈ పరిస్థితి నుంచి బయటపడ్డప్పుడు మాత్రమే శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతాం, కానీ అప్పటి వరకు కూడా మనం ఇలా సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే మన జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. శంకరాచార్యుల వారు అంటున్నారు, వ్యావృతేష్వింద్రియేష్వాత్మ వ్యాపారివ అవివేకినాం.
అంటే ఇప్పుడు ఒక విద్యుత్ శక్తి ఉందండి. మన ఇంట్లో అందరి ఇళ్లలో మీటర్స్ ఉన్నాయి కదండీ! అక్కడ ఏమవుతుంది అంటే విద్యుత్ శక్తి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శక్తి చేత మన ఇంట్లో రకరకాలైనటువంటి వస్తువులను మనం వినియోగించుకుంటాం. అంటే మనం కాంతి కోసం అని చెప్పేసి లైట్లు, చల్లగా ఉండడం కోసం ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, తర్వాత మన యొక్క ఆనందం కోసం అని చెప్పేసి సెల్ ఫోన్‌లు, తర్వాత టీవీలు ఇలా రకరకాలైనటువంటి సాధనాలన్నీ వినియోగించుకుంటున్నాం. కానీ విద్యుత్ శక్తి అనుకోలేదు. నా వల్ల ఇన్ని వస్తువులు పనిచేయాలని ఏమి అనుకోలేదండి. తన దగ్గర ఉన్నటువంటి శక్తిని ఇవ్వటం మాత్రమే తనకు తెలుసు. అదే విధంగా ఆత్మ యొక్క శక్తి కూడా మన లోపట ఉన్నంత వరకు ఈ దేహాలన్నీ కదులుతాయి. ఇందులో ఏం సందేహం లేదు కదండీ! ఈశ్వరుడి యొక్క శక్తి మన లోపట ఉంది కాబట్టి మన దేహాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయండి. మరి ఉన్నటువంటి శక్తిని అంటే పరమాత్మ మనకిచ్చినటువంటి శక్తిని, ఇప్పుడు మన ఇంట్లో మీటర్‌లో ఉన్నటువంటి విద్యుత్ శక్తిని నువ్వు ఏ వస్తువుకు ఖర్చు పెట్టుకోవడం వల్ల నీకు అధిక ప్రయోజనం ఉంటుందో, దానికోసం నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ, అంటే నీ నీ యొక్క ఎంపిక మాత్రమే నీకున్నటువంటి ఎంపికయే నీకు ప్రయోజనాన్ని ఇస్తుందండి. నీ ఎంపికలో గనక ఏదైనా ఏమంటారు? ఇప్పుడు అనవసరంగా టీవీలు, ఫ్యాన్‌లు అన్నీ ఆన్ చేశామండి. మనమందరం బయటున్నాం. ఇంట్లో మాత్రం అన్ని వస్తువులు కూడా ఆన్‌లోనే ఉన్నాయనుకోండి. అప్పుడు మనకి కరెంట్ బిల్ ఎంతొస్తుందండి? నెల తర్వాత చాలా బిల్లొస్తుంది. మనం ఊహించలేనంత వస్తుంది. ఎందుకంటే మనం అవసరమైనప్పుడు వాడుతున్నాం. అనవసరమైనప్పుడు కూడా వాడుతూ ఉన్నామనుకోండి. దానివల్ల నష్టపోయేది మనమే కదా! అదే విధంగా భగవంతుడు మనకు పొద్దున్నే లేవగానే ఏం చేస్తాడు? రాత్రి నిద్రపోయి సుషుప్తి యందు మనస్సు హాయిగా ఆత్మలోకి వెళ్ళిపోయి నిద్రపోతుందండి. పొద్దున లేవగానే మరి భగవంతుడిచ్చే శక్తినంతా పట్టుకొనొస్తుంది. ఆ శక్తితో ఏం చేస్తున్నామంటే మనమందరం పొద్దునే లేవగానే దేహ సంబంధమైన విషయాలన్నింటినీ ఆలోచిస్తూ ఆలోచనకే కొంత శక్తి ఖర్చు పెడతామండి. నిన్నేం జరిగింది? రేపెక్కడికెళ్ళబోతున్నాం? ఈరోజు చేయవలసిన పనులేంటి? ఇలా రకరకాల విషయాలన్నీ ఆలోచించుకుంటూ మనకు తెలియకుండానే శక్తిని పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం సెల్ ఫోన్‌ను కూడా అవసరం కొద్దీ వాడుకుంటే, మనము ఉదయాన్నే ఛార్జ్ చేశామనుకోండి, అది రాత్రి వరకు కూడా బ్యాటరీ డౌన్ అవ్వదండి. మనం మధ్యలోనే ఎందుకు మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నామంటే, మనం దానిని అనవసరమైన విషయాల కోసం కూడా ఖర్చు పెడుతూ ఉంటామనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఛార్జింగ్ పెట్టడానికి అవకాశం లేనటువంటి ఊరెళ్ళామనుకోండి, మనం ఉదయం ఛార్జ్ చేసుకున్నాం, రేపొద్దుడికి మళ్ళీ వస్తామనుకోండి, ఇప్పుడు ఫోన్‌ను మనం దేనికోసం వాడుకుంటాం? ముఖ్యమైన అవసరాల కోసం ఫోన్‌లో ఛార్జింగ్ ఉండాలని చాలా జాగ్రత్తగా వాడుకుంటామా లేదా? అంటే అక్కడ నీకు ఛార్జింగ్ చెయ్యడానికి వీల్లేదు అని తెలిసినప్పుడు జాగ్రత్త పడ్డాం. భగవంతుడి యొక్క జ్ఞానము మనకుండటం వల్ల ప్రయోజనం ఏంటంటే, మనకు ఈశ్వరుడు ఇచ్చిన శక్తిని ఏ వస్తువు పైన మనం ఖర్చు పెట్టాలి అనేటటువంటి దాని మీద ఒక క్లారిటీ వస్తుందండి. పొద్దున్నే లేవగానే మనకున్నటువంటి ఏదైతే శక్తి ఉందో, ఆ శక్తిని ఏ వస్తువుల పైన ఖర్చు పెడుతున్నాం. మనని ఎవరైనా తిట్టినటువంటి వాళ్ళు గుర్తొచ్చారనుకోండి, వాళ్ళ గురించి ఆలోచిస్తే మన శక్తిలో చాలా వరకు ఖర్చయిపోతుందండి. అంటే మనకున్నటువంటి శక్తిని మనం ఏం చేస్తూ ఉన్నాం? విచారకరమైన విషయాల కోసం ఖర్చు పెట్టడం, తర్వాత ఎవరైనా మనల్ని పొగిడినటువంటి సందర్భాలు, ఎవరైనా మనల్ని సంతోషపెట్టిన సందర్భాలుంటే, వాటన్నింటిని తలుచుకొని మనం ఏం చేస్తున్నాం? మనకున్న శక్తినంతా కూడా ఖర్చు పెడుతున్నామండి. అంటే దుఃఖాన్ని కలిగించిన విషయాల కోసం శక్తిని ఖర్చు పెడుతున్నాం. మనల్ని ఇబ్బంది పెట్టినటువంటివి దుఃఖము, మనల్ని ఆనందపెట్టినటువంటి ఆనందము. ఇట్లాంటి విషయాల కోసం మనం ఏం చేస్తున్నాం? మనకున్న శక్తినంతా ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ముఖ్యమైన విషయాలేముంటాయి? దేహ సంబంధమైన కార్యాలు. నువ్వు ఈరోజు ఏ ఏ పనులు చేయాలో, ఆ పనులకు సంబంధించి నువ్వు శక్తిని ఖర్చు పెట్టుకోవలసి ఉంటుంది. మరి ఈ శక్తి దగ్గరకొచ్చేసరికి ఇంట్లో పనులు చెయ్యాలా? అమ్మో! ఇన్ని పనులు నేనే చెయ్యాలా? అన్నీ నేనే చెయ్యాలా? అని చెప్పేసి మనం బెంగ పెట్టుకుంటామండి. ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు? చెయ్యగలిగినటువంటి సమర్థత నీకు లేదా అంటే, చెయ్యగలిగినటువంటి సమర్థతను పరమాత్మ నీకిచ్చారు. నువ్వు ఈ రోజు నువ్వు చెయ్యవలసినటువంటి కార్యాల కోసం భగవంతుడు ఖచ్చితంగా మనకు శక్తినిస్తారండి. కానీ
ఆ శక్తిని మనం ఏం చేస్తున్నామంటే అనవసరమైనటువంటి విషయాల కోసం అని చెప్పేసి మన శక్తినంతా ఖర్చు పెడుతూ ఉంటాం. అంటే ఆలోచనల చేత మన శక్తిని ఖర్చు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చెయ్యవలసినటువంటి కార్యాలకు మన శక్తిని వినియోగించలేమండి. అలా వినియోగించాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు నువ్వు ఏ విషయం గురించి ఆలోచించాలి అనే దాని మీద నీకొక ప్రణాళిక ఉండాలి. నీకు వివేకం ఉండాలి. నేను ఈ శరీరాన్ని ఎందుకు తీసుకున్నానంటే, నా లోపట ఉన్న భగవంతుడిని తెలుసుకోవడానికే నేను ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి తప్ప, నశించిపోయే విషయాల కోసం నా శక్తంతా ఖర్చు అయిపోతే, నా యొక్క శ్రేయస్సుకు శక్తి మిగలదు అన్నప్పుడు, దేహ సంబంధమైన కార్యాల కోసం కొంత శక్తిని ఖర్చు పెట్టాలి. మిగిలినటువంటి కొంత శక్తిని ఏం చేయవలసి ఉంటుందంటే, భగవంతుడు మనల్ని మన కోసం, మన శ్రేయస్సు కోసం మరి ఇతరులకు ఉపకారం జరిగేటటువంటి కార్యాలు కొన్ని చేయమంటున్నారు. ఆ కార్యాలు చేయడం కోసం శక్తిని పొదుపు చేసుకోవాలి. శక్తి మనమేమంటాం, మా ఇంట్లో పనులు చేసుకోవడానికే మాకు సమయం లేదండి, మాకు ఓపిక ఉండట్లేదండి, మేము ఇంకెక్కడికో వచ్చి అన్నదానాలలో మేము ఎక్కడ వడ్డించడానికి వస్తామో, లేకపోతే దేవాలయానికి సంబంధించిన కార్యాలలో మేము పాలు పంచుకోవాలంటే, ఇతరులకి ఏదైనా మంచి జరిగే కార్యాలకు మేము రావాలంటే మాకు ఇంట్లో పనులు చేసుకోవడానికే సమయం లేదు. ఎందుకు సమయం లేదు మనకి అంటే, మనకున్న శక్తినంతా కూడా ఇలా సుఖ దుఃఖములు అంటే గడిచిపోయినటువంటి విషయాలలోనూ, ఇక భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలలో ఉన్న సుఖము దుఃఖములన్నింటినీ కూడా నెమర వేసుకుంటున్నాం. పశువు గడ్డి తిని నెమర వేసినట్టు మనకున్న శక్తిని కూడా సుఖ దుఃఖాలు అనుభవించడానికి నెమర వేసుకుంటున్నామండి. వాటి వల్ల నీకేమైనా ప్రయోజనం వచ్చిందా అంటే, దాని వలన ప్రయోజనము కంటే నువ్వు చెయ్యవలసిన కార్యముల యందు శక్తిహీనత ఏర్పడింది. ఈ ఒక్క చిన్న సత్యం తెలుసుకుంటే చాలండి. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మనము అంటే, మన శక్తిని మనం పొదుపు చేసుకోవాలి. పొదుపు చేసేటటువంటి మార్గము ఏమిటి అంటే, నీవు సత్య వస్తువులు పొందడం కోసమే నీ యొక్క శక్తిని ఖర్చు పెట్టాలి. కానీ నశించిపోయేటటువంటి అనవసరమైనటువంటి జరిగిపోయినా జరగవలసిన కార్యాల గురించిన అనవసరమైనటువంటి ఆలోచనల చేత నీ యొక్క శక్తిని నువ్వు వృధా చేసుకున్నప్పుడు, నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కర్మలను చేయడానికి కూడా నీకు నీరసమే వస్తుంది. అంటే భగవంతుడు మనకి ఎంత శక్తి ఇస్తున్నారు, ఇచ్చిన శక్తిని మనం ఎలా దుర్వినియోగపరుస్తున్నాం అనేది మనం తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడగలమండి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నారు, అజ్ఞానము చేత వ్యాపారివా అవివేకినామని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అజ్ఞానము చేత మనం ఏం చేస్తున్నాం, దేహ సంబంధమైన విషయాలలో మనల్ని ఎవరో పొగిడారని వాళ్ళని తలుచుకుంటూ పొంగిపోతూ వాళ్ళని మన ఇంటికి పిలవాలని, వాళ్ళకి ఏదో సత్కారాలు చెయ్యాలని, లేకపోతే మనల్ని ఎవరో తిట్టారని తిట్టినటువంటి వాళ్ళను ద్వేషిస్తూ వాళ్ళ గురించి మనం ఏం చేస్తుంటాం, కోప్పడుతూ ఉంటాం. ఇంకో నలుగురికి చెప్తాం పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేసి మనకున్న శక్తినంతా పనికిరాని వ్యవహారాల కోసమే ఖర్చు పెడుతున్నాం. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? భగవంతుడి యొక్క జ్ఞానం మనకు ఉందనుకోండి, దానికి గుర్తు ఏంటంటే, నేను పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మలే ఫలానా వాళ్ళ ద్వారా మేము దుఃఖాన్ని పొందాము, పూర్వజన్మలలో మేము చేసిన పుణ్యమే ఫలానా వాళ్ళ ద్వారా సుఖమును పొందేలాగా ఈశ్వరుడే మాకు అనుగ్రహం చేశారన్నప్పుడు, ఆ విషయాలను గురించినటువంటి చర్చను మన మనసులోకి రానివ్వకుండా మనం చూసుకున్నప్పుడు, మనము భగవంతుడు చెప్పిన కార్యం చేయడానికి, మన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన కార్యాలు చేయడానికి మన శక్తిని వినియోగించుకోగలుగుతామన్నమాట. వ్యాపారివా అవివేకిన వ్యావృతేష్వింద్రియేష్వాత్మ. ఇంద్రియాల చేత ఏం చేస్తున్నాం, విన్న విషయాలు, చూసిన విషయాలు, అనుభవించిన విషయాలు, తిన్న విషయాలు, వాసన చూసిన విషయాలు, ఈ విషయాలన్నీ మనసు దగ్గర పోగు చేసుకొని వాటన్నింటినీ జీవుడు ఏం చేస్తున్నాడు, మరి వాటిని తనకున్న శక్తి చేత అనవసరమైన విషయాల కోసం ఖర్చు పెట్టినప్పుడు నష్టపోతూ ఉంటారు. అంటే మనం ఈ దేహమే అనే భావన ఉన్నప్పుడు నశించిపోయేటటువంటి విషయాల ఆలోచన ఎక్కువగా ఉంటుంది. శాశ్వతమైన పరబ్రహ్మమును గురించి, భగవంతుడి గురించిన ఆలోచన తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయన ఒక ఉపమానం ద్వారా చెప్పారనమాట. ఏమంటారంటే,
దృశ్యతే అబ్రేషు దావత్సు దావన్నివ యథాశశి. అంటే మేఘాలు కదులుతూ ఉన్నాయనుకోండి, మనం ఏమంటాం? చంద్రుడు కూడా కదులుతున్నాడు అంటాం అనమాట. రాత్రి సమయంలో మేఘాలు కదులుతూ వెళ్తూ ఉంటే చంద్రుడు కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుందండి. కానీ మేఘం కదులుతుంది కానీ చంద్రుడు కదులుతాడా? చంద్రుడు స్థిరంగానే ఉంటారు, మేఘాలు కదులుతుంటాయి. అంటే ఇక్కడ చంద్రుడి యొక్క కదలిక లేకపోయినప్పటికీ కూడా చంద్రుడు కదులుతున్నాడని ఎలా భ్రమ చెందుతామో, ఆత్మయే ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ నిర్వహిస్తుంది అనుకుంటున్నాం. ఆత్మకు ఎప్పుడు కూడా స్థిరత్వమే ఉంటుంది, అచలం అంటామండి. చలనము లేనటువంటిది ఆత్మ కాబట్టి, మరి చలనము లేనటువంటి విషయానికి, అంటే చలనము లేనటువంటి ఆత్మ మీద మనం ఏం చేస్తున్నామంటే అధ్యస్యంత్య వివేకేనా, అంటే మనమందరము అజ్ఞానము చేత ఆరోపిస్తున్నామండి. ఇంద్రియాలు చేసేటటువంటి కర్మలన్నింటినీ ఆత్మయే ఈ శక్తి ఈ కర్మలన్నీ చేయిస్తుందని లోపట ఉన్నటువంటి నీ మీద, ఆత్మ మీద నింద వేస్తున్నావంటే నీ మీద నువ్వు నింద వేసుకుంటున్నావు. అంతే కదండి. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ నావనుకుంటున్నాను. భగవంతుడు ఏమంటున్నారు? ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నువ్వు సాక్షిలాగా చూడటం నేర్చుకోవాలి. కానీ ఇది నేనే అనుకుంటున్నంత కాలం ఏ తొడుక్కుంటే ఆ తొడుగుకు సంబంధించినటువంటి ఉపాధితో నువ్వు తాదాత్మ్యత పొంది నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తుంది. ఈ తొడుగు అనేది భగవంతుడు మనకి ఏం చేశారు అంటే రెంట్కి ఇచ్చారండి. ఇప్పుడు మనము ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాం. ఇప్పుడు రెంట్కి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంటి ఓనర్ చెప్పాడనమాట, ఈ ఇంటిని గనక మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ ఇంట్లో మీరు ఉండవచ్చు, నాకే ఇబ్బంది లేదు. ఇంకా కండిషన్స్ అప్లై అంటాడు. మా ఇంటికి సంబంధించి మేము ఈ ఇల్లు అమ్ముకున్నా మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి. ఆ తర్వాత ఇంటిని మేము బాగు చేయించాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఈ ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పేసి ఒక బాండ్ రాసిచ్చాడు. ఈ ఇంట్లో మీరు ఉండవచ్చు, నేను చెప్పిన కండిషన్స్ అన్నీ మీరు పాటిస్తే ఈ ఇంట్లో ఉండవచ్చు. మనం రెంట్ ఇస్తామండి. రెంట్ ఇచ్చినంత మాత్రాన దానికి ఓనర్లు అయిపోతామా? మనం కూడా భగవంతుడికి ఏం చేశామంటే రెంట్ కట్టాం. పాప పుణ్యాలు అనేటటువంటి రెంట్ కడితే ఆయన ఈ శరీరం ఇచ్చారు. ఈ శరీరంతో నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి? ఈశ్వరుడికి నచ్చేలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనం అనుకున్న సమయం కంటే కూడా ఇంకో 4 సంవత్సరాలు ఈ శరీరంలో ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. అలా కాకుండా ఆయన చెప్పినటువంటి నియమాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ శరీరానికి అనవసరమైన ఆహారం పెట్టడం, అనవసరమైన విషయాలు చూపించడం, అనవసరమైన విషయాలు వినేటట్టుగా చేయడం, ఇలా అన్నింటినీ కూడా మనం బలవంతంగా ఈ శరీరంలోకి నెడుతున్నాం అనుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇక రండి మీరు మా ఇంట్లో, నేను ఇచ్చిన ఇంట్లో ఉండడానికి మీకు వీలు లేదని, దీనికి సంబంధించి ఏదైనా ఒక అనారోగ్యమో ఒక యాక్సిడెంటో ఏదో ఒక ప్రమాదం తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఈ శరీరంలో నుంచి తరిమేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి. ఆత్మహత్య చేసుకుంటున్నారంటే శరీరానికి సంబంధించిన దుఃఖము అనుభవించడం వాళ్ళ వల్ల కాదు అనుకున్నప్పుడు దేహత్యాగం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి కిరాయికి వెళ్ళామండి. నీకు నచ్చకపోయినా ఇల్లు ఖాళీ చేస్తాం. ఇంటి ఓనర్కి నచ్చకపోయినా ఇల్లు ఖాళీ చేయిస్తారు. అదే విధంగా మనం కూడా ఈ శరీరంలో రెంటుకుంటున్నాం కాబట్టి మనకి ఈ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాలు నచ్చలేదనుకోండి, వెంటనే దీన్ని ఏం చేస్తాం? ఆత్మహత్య అనేటటువంటి ఆలోచన ఈ లోకంలో ఇవాళ చాలా గొప్పగా ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు? మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. భగవంతుడు మనల్ని ఈ శరీరంలో ఉండమన్నారు. ఈ శరీరంలో ఉండటం వల్ల మనకు కలిగే మేలు ఏంటంటే, ఏ ఉపాధికి లేనటువంటి గొప్ప మేలు ఏంటంటే, భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు బుద్ధి చైతన్యాన్ని కూడా ఇచ్చారు. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచారణ చెయ్యగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈశ్వరుడు మనకి ఇచ్చారండి. ఈ శక్తి సామర్థ్యాల చేత మనం భగవంతుడి యొక్క కార్యం నెరవేర్చుకుని వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ దేహ సంబంధమైన దుఃఖాలు నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నామంటే మనము ఈ శరీరంలో ఎందుకు ఉంటున్నాము అనేటటువంటి సత్యం మనకు తెలియదండి. ఆ సత్యం తెలిసినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ శరీరంలో నేనేం చేయాలి?
నా లోపట ఉన్నటువంటి ఆత్మానందాన్ని నేను అనుభవించాలి. ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవడమే నా యొక్క జీవిత లక్ష్యం. కానీ ఈ దేహ సంబంధమైనటువంటి సుఖ దుఃఖాలన్నీ మనం పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి విషయాలే తప్ప ఇవన్నీ నావి కాదు, నేను కాదు, నేనెవరు, ఈ దేహంలో రెంటుకుంటున్నటువంటి ఆత్మస్వరూపమే నేను. అంటే మనం ఒక ఇంట్లో రెంటుకుంటున్నప్పుడు ఎప్పటికైనా ఈ ఇల్లు నాది కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాం కదండి. అదే విధంగా ఈ శరీరంలో మనం కూడా భగవంతుడికి పాప పుణ్యాలనేటటువంటి రెంట్ ఇచ్చి మనం ఈ ఇంట్లో ఉంటున్నాం అనమాట. ఈ మాట గుర్తుండాలి అందరికీ కూడా. అందుకే ఆయన ఏమంటారు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఈ శరీరంలో ఎన్నున్నాయో తెలుసా? పుట్టుకలో దుఃఖం ఉంది, వృద్ధాప్యంలో దుఃఖం ఉంది, వ్యాధుల సమయంలో దుఃఖం ఉంది, మరణంలో దుఃఖం ఉంది. ఈ దుఃఖంతో కూడినటువంటి ఈ ఇంట్లో ఉండడానికి మీరు ఏం చేయాలి? ఈ ఇంట్లో ఉంటున్నంతసేపు దీని లోపటున్న దోషాల గురించి విచారణ చెయ్యండి. అంతేగాని అబ్బాయి ఈ ఇంట్లో ఉంటే నేనైతే చాలా హాయిగా ఉంటుందండి, దీంతో నేను ఏదైనా కోరుకున్నటువంటి పండు తినగలను, కోరుకున్న విషయాన్ని చూడగలను, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలను, ఏం చేయాలంటే అది చేయగలను, నాకు ఈ శరీరం ఎప్పటికీ ఉండిపోవాలని చెప్పేసి మనం భ్రమపడ్డామనుకోండి, ఆ భ్రమ శాశ్వతంగా ఉంటుందా? ఏదో ఒక రోజు నువ్వు ఇల్లు ఖాళీ చేయవలసి ఉంటుంది. ఇది నీది కాదు. మరి నీది కానటువంటి దాని మీద నువ్వు పెంచుకున్నటువంటి మమకారం ఏమవుతుంది? నీకు భగవంతుడు మళ్ళీ ఇంకొక ఏదో ఒక తొడుగు నీకు తయారు చేసి పెడతాడు. నువ్వు చేసిన పాప పుణ్యాలను బట్టి, దానిని బట్టి నువ్వు ఇంకొక దేహంలోకి మళ్ళీ కిరాయికి వెళ్ళాలి. నీవు అక్కడ నువ్వు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి నీకు ఎటువంటి ఉపాధి ఇవ్వాలి అని పరమాత్మ నిర్ణయించి పెడతారు. ఇక్కడ నువ్వు ఆలోచించిన ఆలోచనలు, నువ్వు చేసిన కర్మలు, ఇవన్నీ కూడా పరమాత్మ ఏం చేస్తారంటే మళ్ళీ నువ్వు కొద్ది రోజుల పాటు నువ్వు నీ దగ్గర ఉన్న పాప పుణ్యాల ప్రకారంగా భగవంతుడు నీకు మరొక ఉపాధిని ఇవ్వడం కోసం ఈశ్వరుడు సిద్ధంగా ఉంటారన్నమాట. అందుకే ఇక్కడ భగవంతుడు అంటున్నారు, మీ లోపట ఉన్న జీవశక్తిని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మాత్రమే వినియోగించుకోండి. దేహ సంబంధమైన విషయాలలో మీ యొక్క బాధ్యతలను ధర్మంగా నిర్వర్తించండి. బాధ్యతలను విడిచిపెట్టమని పరమాత్మ ఏనాడు చెప్పలేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటేనే కదండి, ఇప్పుడు మనం ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాం, మరి ఆ ఇంటి ఓనర్కి ఎప్పుడు కూడా మనం రెంట్ చెల్లిస్తున్నప్పుడే కదా ఆయన మనల్ని అందులో ఉండనిచ్చేది. అదే విధంగా ఈశ్వరుడికి కూడా మనం ఏం చేస్తున్నాం? పాప పుణ్యాల రూపంలో ఈ శరీరంలో ఉండడం కోసం అని చెప్పి ఈశ్వరుడికి ఏం చేస్తూ ఉన్నాం? రెంట్ కడుతూ ఉన్నాం. మనం చేసే కర్మలలో దోషాలు ఉన్నాయనుకోండి, వెంటనే మన శరీర భాగాలలో ఏదో ఒక భాగానికి అనారోగ్యమో, ప్రమాదంలో యాక్సిడెంట్ అయ్యి ఒక కాలో, చెయ్యో, ఒక కన్నో ఏదో ఒకటి పోయిందనుకోండి, అంటే నువ్వు రెంట్ సరిగా కట్టలేదు. ఈ దేహానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ దాటి నీ యొక్క ప్రవర్తన ఉందనుకోండి, అలా ప్రవర్తన ఉన్నప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారు? నీ శరీరానికి సంబంధించి నీకు ఆయన ఏం చేస్తాడంటే ఒక భాగాన్ని తీసివేయడమో, ఒక భాగానికి అనారోగ్యం చేయడమో, ఏదో ఒకటి, అంటే అన్నింటినీ ఈ దేహానికి అధికారి అయినటువంటి పరమాత్మయే నిర్ణయిస్తాడు, కానీ నువ్వు నిర్ణయించలేవు. ఇప్పుడు ఒక ఆయనండి ఎప్పుడు కూడా దేహానికి సంబంధించి పూర్ణమైనటువంటి డైట్ చేస్తాడండి. చేసినప్పటికీ అతడు గుండెపోటుతోనే మరణించారట. ఆ మధ్య పేపర్లో వచ్చింది. ఎందుకు చనిపోయానండి? ఎప్పుడు చూసినా ఆయన గుండెకు సంబంధించి ఎప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎంత ఇష్టమైన వస్తువునైనా తానెప్పుడూ కూడా తన యొక్క నియమం దాటి తినలేదు. అయినా అతనికి ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది? ఎందుకు అంటే కేవలం ఆరోగ్యము డైటే కాదండి, నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలు నీకేం చేస్తూ ఉన్నాయి? నీ శరీరం విడిచిపెట్టి, అంటే రెంటుకున్న ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా చేసేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. అంటే నువ్వు ఆత్మస్వరూపమే, కానీ నువ్వు ఈ దేహం అనేటటువంటి భావనతో నువ్వు జీవించినంత కాలం నీవు మళ్ళీ మళ్ళీ దేహములను పొందవలసి వస్తుంది. కాబట్టి నీ యొక్క శక్తిని ఏ వస్తువును తెలుసుకోవడం కోసం, ఏ వస్తువును పొందడం కోసం నీ యొక్క శక్తిని నువ్వు వినియోగించుకుంటావు అనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రవర్తించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఇన్ని విషయాలు మాట్లాడుతున్నప్పటికీ కూడా
కృష్ణ పరమాత్మ మాట్లాడట్లేదు. ఎందుకు? అడగకుండా ఎవరికీ కూడా ఉచితమైన సలహాలు ఇవ్వకూడదండి. కృష్ణ పరమాత్మ కూడా సలహా ఇచ్చారా? ఇవ్వలేదండి. ఇక అర్జునుడికి బెంగ కలిగిందండి. నేను ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాను, కృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడట్లేదు. నాకు తెలిసినవన్నీ ధర్మమే అనుకుంటున్నాను. నా శ్రేయస్సు అంటే మా మా గురు స్వరూపాలైనటువంటి వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా ఉండడమే నాకు శ్రేయస్సు అనిపిస్తుంది. మరి కృష్ణ పరమాత్మ సరే కానివ్వు, యుద్ధం చేయకున్నా పర్వాలేదు అని ఎందుకు అనట్లేదు? ఏమో, కృష్ణ పరమాత్మ ముందు శరణాగతి కోరితే పోతుంది కదా. శరణాగతి కోరిన తర్వాత ఆయన ఏది చెప్తే అది చేద్దాం. ఎందుకు అంటే పూజ్యులైనటువంటి వారు కాబట్టి ఆయన యొక్క నిర్ణయమే నా నిర్ణయము. అంటే ఎప్పుడైనా అర్జునుడు ఎలా ఉంటారంటే, కృష్ణ పరమాత్మ ఏది చెప్పినా కాదు అనకుండా చేసేస్తాడు. ఇదిగో ఈ వ్యక్తిని వెళ్ళి ఇలా చంపు అంటే అలా చంపేస్తాడండి. ఏం చెప్తే అది చేస్తాడనమాట. ఈ కృష్ణ దీనివల్ల నాకేమైనా ప్రమాదం వస్తుందేమో అని ఎప్పుడూ ఆలోచన చెయ్యడు. అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ ఎప్పుడు కూడా పాటిస్తూనే ఉంటాడు. అలా పాటించేటటువంటి అర్జునుడికి ఇవాళ మాయ తన మీద వ్యాపించింది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏనాడు కృష్ణ పరమాత్మను ఎదిరించినటువంటి ఒక్క చిన్న ఆధారం కూడా లేకపోయినా ఇవాళ అంతగా ఎందుకు మాట్లాడారంటే దేహ సంబంధమైన వ్యామోహం తనను వ్యాపించింది కాబట్టి ఇప్పుడు ఇక లాభం లేదు, నేనేం చేయాలో కృష్ణ పరమాత్మను అడుగుతాను, ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. అంటే మనందరికీ అర్జునుడు సలహా ఇస్తున్నారనమాట. మనం ఏదైనా ఒక పనిని చెయ్యకూడదు అనుకున్నప్పుడు పెద్దలు నిర్ణయించారు, ఆ పనిని మనం ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు మనకి ఏదైనా సందేహం ఉంటుందండి. ఆ సందేహాన్ని మనం వెలిబుచ్చి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ పనిని ఇలా చేయాలనుకుంటున్నానండి అంటారు. ఇలా చేస్తే మంచిదా లేకపోతే చెడ్డదా అని అడిగి ఏమంటారంటే నేను ఇలాగే చేయాలనుకుంటున్నానని అవతలి వ్యక్తి ఏం చెప్తాడో వినకుండా మనం అనుకున్నదే అవతలి వాళ్ళు ఒప్పుకోవాలని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కేవలం ఏదో పెద్దలను సలహా అడిగినట్టుగానే ఉంటుంది కానీ తాను ఏదనుకుంటున్నాడో అది చేయడానికి మాత్రమే ఇష్టపడతాడు. అంతే తప్ప ఆయన దగ్గర సలహా తీసుకుని ఆయన చెప్పినట్టుగా వినటానికి కాదు. పెద్దల సమ్మతం ఉంది అని అనిపించడమే వీళ్ళ యొక్క ఉద్దేశం. కానీ మరి ఇది మంచా చెడా అని చెప్పేసి నిర్ణయించండి అని చెప్పేసి అడగగలిగినటువంటి స్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఏది చెప్తే అదే పరమ పూజ్యమైనటువంటి భావన కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పటి వరకు అజ్ఞానంతో తాను మాట్లాడినటువంటి మాటలన్నింటికీ కృష్ణ పరమాత్మ ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడండి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం అంటున్నాడు. శరణాగతి కోరటము అంటారండి. అర్జునుడు శరణాగతి కోరారు అంటే గురువు దగ్గర మనం శరణాగతి కోరినప్పుడు గురువు ఏం చేస్తాడు, తనకు తెలిసినటువంటి జ్ఞానాన్నంతా కూడా బోధిస్తారు. శరణాగతి కోరకుండా నాకు ఇంత ఉండి నేను గొప్పవాడను అని చెప్పేసి మనం అహంకరించినంత కాలము కూడా వాళ్ళు ఏం చేస్తారు, పక్కనే ఉంటారు కానీ నిన్ను నడిపించేటటువంటి ప్రయత్నంలో నీ నిర్ణయాలకే వాళ్ళు ఓటేస్తారు. ఎందుకు? అజ్ఞానంతో మనం ప్రవర్తిస్తుంటూ ఉంటాం కాబట్టి. కానీ పూర్తిగా శరణాగతి కోరామనుకోండి, ఎందుకు ఆ మాట అన్నానంటే మన పక్కనే ఉంటారు కానీ మనం చేసే తప్పులను ఇది తప్పు అంటే దిద్దుకోగలిగినటువంటి వివేకం నీకు ఉండనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు పక్కనే ఉంటారండి, ఎప్పుడూ ధర్మమే బోధిస్తారు. కానీ దుర్యోధనుడు తన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏనాడైనా పెద్దల యొక్క సలహాను పాటించారా? కానీ వీళ్ళ పక్కనే ఉంటారు ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారు, వాళ్ళ సలహాలను ఎప్పుడూ కూడా పాటించలేరు. ధృతరాష్ట్రుడు పక్కనే ఉంటారు విదురుడు సంజయుడు ఉంటారు, ఎప్పుడూ మంచినే బోధిస్తారు. వింటాడండి, వినకుండా ఉండలేడు ధృతరాష్ట్రుడు. విన్నప్పటికీ వాళ్ళ యొక్క సలహాలు ఏనాడు పాటించలేదు కాబట్టి
తన సర్వస్వాన్ని పోగొట్టుకుంటాడు ధృతరాష్ట్రుడు. అదేవిధంగా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు చెప్పినటువంటి మాటను దుర్యోధనుడు ఏనాడు లెక్క పెట్టలేదు. లెక్క పెట్టనప్పుడు పక్కనే ఉన్నారు, కానీ జరిగేటటువంటి అన్యాయాన్ని ఆపడంలో వాళ్ళు విఫలమయ్యారు. అంటే మరి ఎంతటి జ్ఞానమున్నా, ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా అవతలి వాళ్ళు పాటించగలిగేటప్పుడు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. కానీ నీకున్న జ్ఞానాన్ని మూర్ఖులతో నీ యొక్క సహవాసం ఉందనుకోండి, నీకున్న జ్ఞానము దుర్యోధనుడు పక్కన ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు ఉన్నప్పటికీ ప్రయోజనం లేనట్టు, ఆచరించగలిగినటువంటి శిష్యుడు, చెప్పదగినటువంటి కార్య సమర్థత కలిగినటువంటి గురువు ఇద్దరూ ఉన్నప్పుడే అక్కడ కార్యాలన్నీ కూడా చక్కగా నిర్వహించబడతాయి. ఇక్కడ అర్జునుడు కూడా తనకున్న అజ్ఞానాన్నంతా విన్నవించినప్పటికీ కూడా ఇదే చేస్తానని మాత్రం మాట్లాడట్లేదు. చూడండి, ఎక్కడైనా అంటున్నాడా? మొదట అన్నాడు, నా యొక్క శక్తి అంతా నశించిపోయింది, నా చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారిపోతుంది కృష్ణ, నేను యుద్ధం చెయ్యలేను, నా వల్ల కాదు అంటాడండి. నా వల్ల కాదు అన్నప్పటికీ కూడా ఇక్కడ ఆయన శరణాగతి కోరుతున్నాడు. శరణాగతి మళ్ళీ తర్వాత కూడా అంటాడు, నేను యుద్ధం చెయ్యలేనంటాడు. ఇక నా వల్ల కాదు అని చెప్పేసి మరి నేల మీద చతికిలబడిపోయేటటువంటి సందర్భం కూడా ముందు ముందు రాబోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందే ఒకసారి తన బంధువులందరినీ చూసినప్పుడు ఆ పరిస్థితి జరిగింది. ఇక కృష్ణ పరమాత్మతో ఇక పూర్తిగా అంటాడు మళ్ళీ, అంటే శరణాగతి కోరిన తర్వాత తాను మాట్లాడబోయేటటువంటి మాట అన్నమాట. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే కార్పణ్య దోషోపహత స్వభావ. కార్పణ్య అంటే కృపణత్వము అనేటటువంటి దోషము చేత తన యొక్క స్వభావము కప్పబడింది అనేటటువంటి సత్యాన్ని అర్జునుడు అంగీకరించారండి. ఈ శ్లోకం చాలా గొప్పగా ఉంటుందండి. అంటే మన అందరి యొక్క స్వభావం ఏంటి అంటే, ఈ శరీరానికి సంబంధించి మనకున్నటువంటి స్వభావం గురించి మాట్లాడతాం. నాకు కోపం ఎక్కువ అండి, లేకపోతే నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానండి, ఇలా రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దేహ సంబంధమైనటువంటి వాసనల గురించినటువంటి స్వభావం గురించి మాట్లాడతాం, కానీ దేహంలో ఉన్నటువంటి మన గురించినటువంటి ఆత్మస్వరూపంగా మన యొక్క స్వభావం గురించి మనం అర్థం చేసుకోలేము. అలా చేసుకోకపోవడం వల్ల మనం ఏమంటున్నాం, ఇది నా స్వభావము అంటున్నారు. అంటే ఇక్కడ అర్జునుడు కూడా అంటున్నారు, కృపణత్వము అనేటటువంటి దోషము నా యొక్క స్వభావమునందు ఆవరించి ఉన్నది అంటున్నారు. అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో నాకేం అర్థం కావట్లేదు. నేను ఈ దేహమే అనేటటువంటి భావన చేత నా యొక్క ఆలోచనలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. నా బంధువులందరినీ కాపాడుకోవడమే నా యొక్క బాధ్యత, కానీ నా యొక్క బంధువుల యొక్క వినాశనం నేను కోరుకోవడం సమంజసం కాదు. కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను కృష్ణ, కృపణత్వము అనేటటువంటి దోషము నాకు కలిగినది అని ఒప్పుకున్నాడు. కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారండి, స్వభావో అధ్యాత్మముచ్యతే అంటారనమాట. అంటే నీ యొక్క స్వభావము ప్రత్యేగాత్మయే, కానీ నువ్వు దేహం కాదు. దేహము అనుకోవడం వల్ల దేహ సంబంధమైనటువంటి వాళ్ళు తప్పు చేసినా క్షమించాలనేటటువంటి ధోరణి నీలో కనపడుతుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి 8వ అధ్యాయంలో చెప్తారనమాట. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము లేకపోవడం వలన బంధువులు తప్పు చేసినా వాళ్ళని క్షమిస్తూ, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళను ప్రోత్సహించవలసిందే తప్ప వాళ్లను ఇది తప్పు అని అడగటానికి వీల్లేదు. వాళ్ళు మనల్ని ఎంత హింస పెట్టినా, ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మనల్ని దుర్భాషలాడినా, ఏది చేసినా తోడబుట్టినందుకు రక్త సంబంధీకులైనందుకు భరించవలసిందే, కానీ వాళ్ళని ఎదిరించడానికి వీల్లేదు అనేటటువంటి దోషం, అంటే అలాంటి జ్ఞానం నాకుంది కాబట్టి కృపణత్వం అనే దోషము నా మీద ఉంది. ఇక్కడ అందుకే అంటున్నాడు ధర్మ సమ్మూఢ చేతాహ. అంటే నాకేమైంది అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో అర్థం కావట్లేదు. అజ్ఞానము నా యందు వ్యాపించింది అనే సత్యాన్ని కూడా ఒప్పుకున్నాడు అర్జునుడు. ఒప్పుకున్నాడు, నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో అర్థం కావట్లేదు. అధర్మంగా ప్రవర్తిస్తున్నారని నా బంధువులను హింసిస్తే, నా బంధువులను శిక్షిస్తే మరి మా కుల ధర్మాలన్నీ నశించిపోతాయి.
మరి మా వంశమంతా కూడా నశించిపోతుంది, మరి మా పితృదేవతలకు తర్పణాలు అందవు, మరి మా వాళ్ళందరూ నరకానికి పోతారు, మరి ఇటువంటి దోషంలో నుంచి బయటపడాలని మేము అనుకుంటున్నాం. అంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు అర్థం కావట్లేదు. యశ్రేయస్యాన్నిశ్చితం, అంటే ఏది నాకు శ్రేయస్సునిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒప్పుకున్నాడండి. నా కుటుంబీకులను కాపాడుకోవడమే నాకు శ్రేయస్సు అనిపిస్తుంది కృష్ణ. ఇది కరెక్టా కాదా అనేది నువ్వు నిర్ణయించు. శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. నన్ను నీ శిష్యుడిగా భావన చేసి నువ్వేం చేస్తావు? నాకు ధర్మాన్ని చెప్పు, నేను నిన్ను శరణాగతి కోరుతున్నాను అంటున్నానండి. అంటే శరణాగతి కోరటంలో అర్జునుడు మనందరికీ కూడా ఆదర్శం అన్నమాట. అంటే మనం ఎవరినైనా పెద్దలను ఒక సలహా అడుగుతున్నప్పుడు అవతలి వారి యొక్క సలహాను పూర్తిగా మనం స్వీకరించగలిగేటట్టయితేనే అడగాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా చేద్దామనుకుంటున్నామండి, మీరు ఓకే అనండి అని చెప్పేసి అడగకూడదండి. ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇందులో ఏదైనా దోషం ఉంటే నీ శిష్యుడిగా నన్ను స్వీకరించి నా యొక్క తప్పును దిద్దవలసి ఉంటుందని శరణాగతి కోరారు. శరణాగతి కోరటంలోనే కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞాన ఉపదేశం చేయబోతున్నారు. అర్జునుడు గనక శరణాగతి కోరకుండా ఉన్నట్లయితే భగవద్గీత వచ్చి ఉండేది కాదండి. అర్జునుడు శరణాగతి కోరారు. నాకు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయ జ్ఞానము నా యందు లేదు. అంటే మంచేదో చెడేదో నిర్ణయించుకోలేకపోతున్నాను కృష్ణ, నన్నేం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మను శరణాగతి కోరతారండి. ఇలా శరణాగతి కోరిన తదనంతరం ఇంకా మళ్ళీ అంటాడనమాట, 3 లోకాలను నేను జయించాను, కానీ ఇంద్రియాలు పెట్టేటటువంటి క్షోభని నేను ఎందుకు భరించలేకపోతున్నాను అని చెప్పేసి కూడా చిట్ట చివర తన యొక్క శోకానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా అడుగుతాడండి. అలా అడిగిన తర్వాతనే ఇక నేను యుద్ధం చెయ్యను అని చెప్పేసి, ఏం జరిగితే అది జరిగింది, నేనైతే యుద్ధం చెయ్యను అని చెప్పేసి కూడా మళ్ళీ మాట్లాడతాడనమాట. వాటి గురించి మళ్ళీ రేపు తెలుసుకుందామని. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరస్తుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.